దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపచేత ఈ వారం దినాలు ప్రభు మనలందరినీ కాచి కాపాడి భద్రపరిచి మరొకసారి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం ఏకమై ప్రభును స్తుతించడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. గత 2 రోజుల క్రితం కువైట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. నేను కువైట్లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్ పెట్టాను, నా దగ్గర ఉన్న నెంబర్ ఉన్న వాళ్ళందరికీ. ఆ న్యూస్ చూస్తూ మెసేజ్ పెట్టాను అందరికీ. నేను ఏంటంటే 200 మంది ఒకే ఇంట్లో ఉంటారు. అది 3 అంతస్తులు 6 అంతస్తులో భవనం అంట. 200 మంది పనులు ఉంటారు అక్కడ. అందులో తెల్లవారుజాము 3 గంటల సమయంలో గ్యాస్ బండ పేలిపోందంట అందరు నిద్రలో ఉన్నప్పుడు. సుమారు 49 భారతీయులు చనిపోయారు. కానీ దేవుని కృప వల్ల ఏపీ తెలంగాణలో ఎవరు లేరు. ఇంకా చాలామంది కాలిపోయారన్నమాట, గాయాలు అయిపోయి. చాలా ప్రమాదం వాటిల్లింది. ఎవరు ఊహించలేదు, ఎవరు అలాగ అవుతామని అనుకోలేదు. నేను చాలామందికి మెసేజ్ పెట్టినప్పుడు, అయ్యగారు మాకు దగ్గరగానే ఉన్నది కానీ మన వాళ్ళు ఎవరు కాదు, అక్కడ అందరూ లేబర్ అనమాట, బయట పని చేసుకుంటాకి వెళ్ళిన వాళ్ళందరూ ఒక ప్యారిస్లో ఉంటారట. వాళ్ళు అక్కడి నుంచి ఆయా పనులకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు మాకు దూరం అండి, మాకు దూరం అని అందరూ మన వాళ్ళందరూ తిరిగి మళ్ళీ అంటే నాకు మెసేజ్ పెట్టారు. ఏది ఏమైనా మనోళ్ళైనా మనోళ్ళు కాకపోయినా మరణం అనేది చాలా భయానకం. ఎలాగొస్తుందో ఎవరికి తెలియదు. నిజంగా దేవుడు మన ప్రాంతం నుంచి ఎంతోమంది ఏదో కొద్ది ఉపాధి కోసమని కుటుంబాలు విడిచిపెట్టి వెళ్తూ ఉన్నారు. మరి అటువంటి ప్రమాదాలకి ఎవరు గురి కాకుండా ఉండినట్లుగా మనం కూడా వారి కొరకు ప్రార్థించవలసిన వారమైన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిజంగా నేను ఆలోచన చేస్తున్నాను, వాళ్ళు విడిచిపెళ్ళినటువంటి కొంతమంది భర్తలు లేని అవ్వచ్చు, కొంతమంది పిల్లలకి ఏదో ఒక ఆధారం కోసమని ఆ అమ్మ దగ్గర నాన్న దగ్గర అప్పగించి పిల్లల్ని ఎల్లుండేవారు అవ్వండొచ్చు. అక్కడ వాళ్ళు నిజంగా అగ్నికి ఆవితే చనిపోతే ఈ పిల్లల పరిస్థితి ఏంటి, ఈ కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది? ఇలాగ ఆలోచన చేస్తే చాలా బాధ అనిపిస్తుంది కదా. కోవిడ్ టైంలో ఎంతోమంది పిల్లలు అనాథులు అయిపోయారు. నాయనమ్మ చచ్చిపోయింది, అమ్మమ్మ చచ్చిపోయింది, తాతయ్య చచ్చిపోడు, నాన్న చచ్చిపోడు, అమ్మ చచ్చిపోయింది, చిన్నమ్మోళ్ళు చచ్చిపోరు, మామయ్యోళ్ళు చచ్చిపోరు. పిల్లలు అనాథులుగా ఉండిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలే ఉండిపోయి పెద్దోళ్ళు చచ్చిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి దేవుడు మనల్ని అయితే అట్టి విధంగా కాకుండా క్షేమంగా ఉంచారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచన చేస్తున్న మధ్యాహ్నం ఆలోచన చేస్తున్నప్పుడు యాకోబు జీవితం నాకు జ్ఞాపకం వచ్చింది. యాకోబు తన అన్నకు తెలియకుండా తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలన్నీ పట్టుకుని మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే అన్నదమ్ములకి ఏమైపోడు, దూరం అయిపోడు. తండ్రి తల్లికి ఏమైపోడు, దూరం అయిపోడు. కుటుంబ బంధానికి దూరం అయిపోడు. రెండవది మేనమామ ఇంట చేరాడు. మేనమామకి ఏమైంది, మేనల్లుడని మొదట చేర్చుకున్నాడు, కానీ ఊరికేనేకి నేను అన్నం పెట్టలేను, నా దగ్గర పాలితానం చేయమన్నాడు.
ఎంత దగ్గర బంధువైనా, మేనమామైనా, మేనత్త అయినా, చిన్నమ్మైనా, పెద్దమ్మైనా మనకి ఎన్ని రోజులు పెడతారో, ఓ రోజు, 2 రోజులు, 3 రోజులు తప్పితే, వారం రోజులు తప్పితే, ఇంకా ఎక్కువ ప్రేమతో నెల రోజులు కూర్చోబెట్టి మనకి భోజనం పెడతారు. అక్కడి నుంచి మరి మీ చిన్నాన్న తిడుతున్నాడు, అంత మాట బాధపడుతున్నాడు, ఎక్కడ తెచ్చిపెట్టనని, లేకపోతే మా అయ్య తిడుతున్నాడు, రే బాబు ఏదో పని చూసుకుంటే బాగుంటుంది కదని జాయిగా ఆవిడేం చేస్తుంది, ఆ కుర్రోడికి చెప్పడం మొదలు పెడతా ఉంటారు. నిజమే, యాకోబు జీవితంలో కుటుంబాన్ని విడిచిపెట్టి పారిపోయాడు, మేనమామ ఇంటి చేరాడు. మేనమామ చేర్చుకున్నట్టే చేర్చుకుని అక్కడి నుంచి గొర్రెలు మేపమన్నాడు. గొర్రెలు మేపడానికి నిశ్చయించుకుని గొర్రెలు మేపాడు. అలా కొద్ది రోజులు గొర్రెలు మేపిన తర్వాత యాకోబు తన మేనమామ చిన్న కూతురిని నాకు పెళ్లి చేయమని అడిగాడు. చేస్తాను, ఆమె కొరకు 7 సంవత్సరాలు నాకు ఊరుకునే కొలువు చేయాలన్నాడు. ఏమి ఇవ్వను? జీతం ఇవ్వను. 7 సంవత్సరాలు నువ్వేం చేయాలా? పాలితానం చేయాలన్నాడు. ఎవరి కోసం? పెళ్లి చేసుకోవడానికి, పిల్ల కోసం అడిగినందుకు 7 సంవత్సరాలు పాలితానం చేయించుకున్నాడు. అలాగే చేశాడు. తర్వాత వివాహపు డేట్ పెట్టాడు. పగలంతా రాహేలుని సిద్ధపరిచాడు. నైట్లు జరిగాయంట ఆ పెళ్ళిళ్ళు. రేత్రి పెళ్ళికి లేయాను సిద్ధపరిచి యాకోబుకి రాత్రి లేయానిచ్చి పెళ్లి చేసేసాడు. ఉదయం చూసుకుంటే అప్పటికి ఎవరున్నారు? లేయా ఉంది. మామయ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి అబ్బాయి ఇలా చేసావేంటి? నేను ఆమె కొరకు కదా నేను కొలువు చేశాను నీకు, మరి ఆమెను చేయకుండా నాకు పెద్దాన్ని ఇచ్చే పెళ్లి చేసేవేంటి అని అడిగాడు. ఇంతకీ లేయా జబ్బు కళ్ళుదట. ఏ కళ్ళుది? జబ్బు. రేజగిట్లా అంటారు చూడండి, కానీ సరిగ్గా కనబడు, పగటాల రైతురే కనబడతాయి వాళ్ళకి. అలా జబ్బు కళ్ళుది. నాకు జబ్బు కళ్ళు ఇచ్చి దాన్ని పెళ్లి చేసావు, నాకు వద్దన్నాడు. నాకు రాహేలు కావాలన్నాడు. అలాగైతే ఆవిడనే చేస్తాను, ఇంకో 7 సంవత్సరాలు చేయమన్నాడు. అలాగా 21 సంవత్సరం పాలితానం చేశాడు. రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు. 21 సంవత్సరం ₹1 ఇవ్వకుండా కొంచెం భోజనం పెట్టి యాకోబుకు తన కూతుర్లు ఇద్దరినిచ్చి ఏం చేశాడు తెలుసా? పెళ్లి చేసేసాడు. మరి పెళ్ళైన తర్వాత కుటుంబం ప్రారంభించబడ్డది. అర్థం చేసుకోండి, జాగ్రత్తగా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. కుటుంబం ప్రారంభించబడ్డది, బిడ్డలు. ఇప్పుడు మరి రోజు ఇలాగ పాలితానం ఎలా కుదురుతుంది? మరి నాకు కూలి ఏంటని అడిగాడు. నాకు కూలి ఏంటని అడిగాడు. నువ్వే కోరుకో ఎలాగని అడిగాడు. అప్పుడు నీకు మంద ఉంది కదా, మందలో మరి జారలు కలిగిన పిల్లలు నాకు, జారలు లేని పిల్లలు నెయ్యి. ఇదే మన ఇద్దరి మధ్యలో ఒప్పందం. యాకోబు ఏం కోరుకున్నాడు? జారలు కలిగిన పిల్లలు నాగి, జారలు లేని పిల్లలు నీ అని మందలో కోరుకున్నాడు. ఓకే, అది ఎవరి చిత్తం? దేవుడు ఇవ్వాలి పిల్లలు. కాబట్టి అలాగని ఆ మేనమామ ఒప్పందం చేసుకున్నాడు. కూలి ఏంటంటే, ఒక మేక 2 జారలు కలిగిన పిల్లలు నెట్టిందనుకోండి, ఈ 2 పిల్లలు ఇడియి. ఒక గొర్రె అసలు సారలేని పిల్లలు నెట్టిందనుకోండి, అవి ఆయన. అలాంటి గొర్రెలన్నీ కలిపి సారలేని పిల్లలు నెట్టానికి ఇతను జీతం ఏమీ లేదు ఇక. అలా ఒప్పందం అంతే. కానీ దేవుని కృప ఏంటో తెలుసా? మందలో 100 గొర్రెలుంటే అందులో 89 గొర్రె పిల్లలు సార్లు కలిగిన పిల్లలనే పెట్టాయి. సంపద ఏమవుతుంది? మంద ఏమైంది? విస్తరించిపోయింది. చూడండి, ఎంత బంధువుల ఇల్లులోనైనా మనం విస్తరించిన తర్వాత ఆ ఇంట్లో బామర్దోళ్ళు ఉంటారు, ఏపురాళ్ళు ఉంటారు, అత్తమామలు ఉంటారు. మా అల్లుడు భలే దీవించబడిపోతున్నాడు అనుకుంటారా? అలా చూస్తున్నారండి. అత్తగారులు ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో ఉన్న మీ అల్లుడు మీ గొర్రెల మంద కాస్తూనే మీ గొర్రెలను ఎక్కువ, అతనికి అన్ని సార్లు కలిగిన పిల్లలు వెళ్ళిపోతున్నాయి. సంపద మనకంటే ఎక్కువ
విస్తరిస్తుంది. సంతోషిస్తారా? ఏంటి మాకేమో తగ్గిపోతుంది, ఇడికి పెరిగిపోతుంది, ఎలాగని చెప్పి ఆలోచన వస్తుందా రాదా? వస్తుందా రాదా? మీరు రాలేదంటే మీరు దొంజలు, మంచోళ్ళు అనుకోవాలి మీరు. తప్పకుండా వస్తుంది కదా. ఏదో అక్కడి నుంచి మళ్ళా సారలు కుదరదు, సారలు నాయ అన్నాడు. పోను మచ్చలు కలిగిన పిల్లలు నాయ అన్నాడు యాకోబు. సారల పిల్లలు మళ్ళీ ఎవరికి వెళ్ళిపోయాయి? మళ్ళీ ఇప్పుడు పుట్టే పిల్లలన్నీ మళ్ళీ సారలు కలిగిన పిల్లలన్నీ నాయ అన్నాడు. ఎందుకంటే అన్ని సార్లు పుట్టేస్తున్నాయి కాబట్టి, యాకోబు సంపద ఎక్కువ అవుతుంది కాబట్టి తన మేనమామ మళ్ళీ ఆలోచించుకుని సారలు కలిగిన పిల్లలు ఇక్కడి నుంచి నాయి అన్నాడు. మరి నాకేంటి, నువ్వు కోరుకున్నాడు. మచ్చలు కలిగిన పిల్లలు నాయ అన్నాడు. ఇప్పుడు సారలు కాదు, నల్ల మచ్చ తెల్ల మచ్చ ఉంటుంది చూడండి గొర్రెలు మా ఒంటి మీద, ఇవేమో యాకోబుయి. సారలుగా జీరల పిల్లలన్నీ ఎవరయ్యి? మేనమామయ్య. రివర్స్ అయింది. కానీ మంద ఎప్పుడు మళ్ళీ ఏ పిల్లల్ని వేయటం మొదలెట్టాయి? మచ్చలు కలిగిన పిల్లలు వేస్తున్నాయి. మచ్చలు కలిగిన పిల్లలు. నిజంగా సంపద ఏమైపోతుంది తెలుసా? యాకోబుది విస్తరించిపోయిందండి. ఎందువల్ల అలాగ విస్తరిస్తుంది? దేవుని కృప యాకోబు కుటుంబానికి ఏమైందో తెలుసా? తోడైంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని కృపే మనకు తోడుగా ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదాన్ని ఎవడు ఏం చేయలేడు తెలుసా? అప్పులేడు. సార్లు కలిగిన పిల్లలన్నీ నాయన్నాడు, ఓకే నీయే. నాకు మచ్చలు కలిగిన అన్నాడు. ఇప్పుడు మంద అంతా కూడా పిల్లలు పెడుతున్నాయి. ఏంటి తెలుసా? మచ్చలు కలిగిన పిల్లలనే పెడుతున్నాయి. మొదటి సార్లు కలిగినటువంటి మంద విస్తరించింది. ఈ తర్వాత మళ్ళీ ఏ మంద విస్తరిస్తుంది తెలుసా? మచ్చలు కలిగిన పిల్లలు విస్తరిస్తున్నాయి. ఇలా విస్తరిస్తున్న చూచి ఒకరోజు యాకోబు బామర్దోళ్ళు అందరూ ఏమనుకుంటున్నారు? రండి 31 అధ్యాయము ఆదికాండం. త్వరగా అక్కడక్కడ ఒక్కొక్క 2-3 మాటలు సందర్భ సాహిత్యంగా మీకు చెప్తాను. దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మొదటి వచనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మ ఉన్నారా? ఉన్న వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు లాబాను యొక్క కొడుకులు తన బావగారు యొక్క మందన గురించి ఆలోచిస్తున్నారు. తన ఆశీర్వాదం గురించి ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నారు. ఏమని? మన తండ్రికి కలిగిన యావత్తును యాకోబు తీసుకుని ఇప్పుడు చూడండి, తండ్రిది ఏమిచ్చుకున్నాడు? కూలి ఇమ్మన్నాడు. కూలి డబ్బులు వద్దు, నాకు పిల్లలు ఇమ్మన్నాడు. పిల్లలైనా ఏ పిల్లలు కావాలన్నాడు? సార్లు కలిగిన పిల్లలు. అంటే సార్లు కలిగిన పిల్లలు పడతాయని అన్నీ మంద అంతా కూడా ఆ పిల్లల్ని వేస్తాయని యాకోబు ఏమని కనుగొన్నాడా? లేదా, దేవుని కృప వల్ల నాకు ఆ పిల్లలు ఇమ్మన్నాడు, మళ్ళీ ఇచ్చాడు. మరి తర్వాత మళ్ళీ ఏం కోరుకున్నాడు? అబ్బాయి సార్లన్నీ నాయే, ఇక్కడి నుంచి నీకేం కావాలో కోరుకుంటే మచ్చలు కలిగిన పిల్లని యాకోబు కోరుకున్నాడు. ఇప్పుడు ఇందులో లాభాన్ని మోసం చేసింది ఏముంది? లాభాన్ని మోసం చేసేది ఏముంది? ఇంకో సంగతి తెలుసా? గొర్రెలు మేపుతున్నప్పుడు నడవలేక ఓ పిల్ల చచ్చిపోయింది అనుకోండి, యాకోబు మీద వేసేవాడు అంట దాన్ని. నాది కాదు అది, నువ్వు నడిపించేటప్పుడు నా పిల్లల్ని నువ్వు తొందరగా నడిపించేసి ఉంటావు, చచ్చిపోయింది కాబట్టి నీ మందలో పిల్ల నాకు ఇచ్చేయమనివాడట. యాకోబు పిల్ల ఎవరికి ఇచ్చేవాడు? లాభానికి ఇచ్చేసేవాడట. తర్వాత ఇంకోటి, ఏదైనా పొట్టేలు వచ్చి లేకపోతే తోడేలు వచ్చి ఆ గొర్రెల మందల మీద పడి ఒకవేళ లాభాన్ని గొర్రె పిల్లని ఏదైనా చంపేసింది అనుకోండి, ఒక పిల్లని చంపితే 2 పెళ్ళి ఇచ్చేసుకున్నాడు అంటే యాకోబు దగ్గర. నీ మందలో 2 పెళ్ళి ఇచ్చారు అబ్బాయి, నీ సావకుండా నా ఎందుకు చచ్చాయి అంటే నా వదిలేసావు, నువ్వు నా సరిగ్గా నువ్వు కాపు కాయలేదని.
అంటే అలాగా తీసేసుకునేవాడట యాకోబు మందలో పిల్లల్ని. అంటే ఏమొచ్చింది, మా అంగారికి కూడా ఈడు మంద ఏమైపోయింది, విస్తరించిపోయింది అని ఆడికి కూడా ఏమొచ్చింది, స్వార్థం వచ్చింది. మేనమామ కొడుకులకు కూడా ఏమొచ్చింది, స్వార్థం వచ్చింది. ఈ మాటలు వినేశాడు యాకోబు, విన్నాడు. తర్వాత లాబాను ముఖాన్ని గమనించాడట. లాబాను ముఖాన్ని గమనిస్తే నిన్న మొన్న ఉన్నట్టుగా ఈరోజు ముఖం లేదట. అంటే కొడుకులు తండ్రి కూడా యాకోబు యొక్క సంపదను గురించి ఏ ఆలోచిస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. అభివృద్ధిని చూచి వారవలేకపోతున్నారు, అభివృద్ధిని చూచి ఏ విధంగానూ సంతోషించలేకపోతున్నారు. అయితే ఇది గమనించినటువంటి యాకోబు లాబాను ముఖాన్ని చూస్తే నిన్న మొన్న సంతోషంగా ఉన్నట్టు ఈరోజు లాబాను ముఖం లేదు. మరి లాబాను కొడుకులు కూడా అదే ఆలోచనతో మాట్లాడుతున్నారు. ఏం చేయాలా? వెంటనే తన భార్యలిద్దరిని కూర్చోబెట్టాడు, తన దాసుల్ని కూర్చోబెట్టాడు, దాసీల్ని పిల్లల్ని కూర్చోబెట్టాడు. ఒరే బాబు, ఇదిగో మీ తాతయ్య సంగతి ఎలాగుంది, మీ మేనమామూల సంగతి ఎలాగుంది, ఇదిగోమ్మా మీ అన్నయ్యల సంగతి ఎలాగుంది, మీ నాన్న ముఖం ఎలాగుంది, ఏం చేద్దాం? దేవుడు అంటున్నాడు, నన్ను నువ్వు విడిచిపెట్టేసి స్థలంలో ఉండొద్దు, నువ్వు అర్జెంటుకి ఇక్కడి నుంచి బయలుదేరి మీ ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు దేవుడు. ఏం చేయమంటారని అడుగుతున్నాడు తన భార్యలను కూర్చోబెట్టి, బిడ్డలను కూర్చోబెట్టి. చూడండి 31వ అధ్యాయంలో 17వ వచనం అనుకుంటాను, 17వ వచనం. చూడండి ఇప్పుడు ఏం చేయాడంటే, మేనమామకి చెప్పలేదు, బామర్దులకు చెప్పలేదు. దేవుడు అతనితో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఎందుకుంటున్నావు ఇక్కడ, నువ్వు అర్జెంటుగా మళ్ళా తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో, పరిస్థితులు ఎలా ఉన్నాయి, బాగోలేదని దేవుడు చెప్పేశాడు. వాళ్ళ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అంటే తిరగబాటు చేసి యాకోబుని ఏదన్నా చేయొచ్చు, ఆస్తి కోసం ఏదైనా వీళ్ళు చేయొచ్చు అనేటువంటి ఆలోచన యాకోబుకి వచ్చేసింది. దేవుడు చెప్పినట్టుగా భార్యలతో చెప్పాడు, పిల్లలతో చెప్పాడు, దాసీలతో చెప్పాడు. ఒరే ఈ రాత్రి మనం వెళ్ళిపోద్దాం మన ఊరు, ఎవరికి చెప్పొద్దని చెప్పాడు. మొత్తం అంతా కూడా ఆ సంతటిని కూడగట్టుకున్నారు. ఒంటిని ఎక్కిచ్చేసాడు భార్యల పిల్లల్ని, మందంతా తీసుకున్నాడు, బయలుదేరేశాడు. ఈ సంగతి యాకోబుకి కానీ, యాకోబు మేనమామకు కానీ, యాకోబు కొడుకులకు కానీ తెలియలేదు. ఎన్ని రోజులకి తెలిసింది? వీళ్ళంటే అక్కడి నుంచి బయలుదేరి 7 రోజులు ప్రయాణం చేసి వచ్చేసారట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే అక్కడి నుంచి శరలో నుంచి, లేక శ్రమ నుంచి, లేకపోతే దుష్ట ఆలోచన కలిగిన మనుషుల మధ్యలో నుంచి దేవుడు వెళ్ళిపోమనగానే ఇప్పుడు ఏం చేశాడు యాకోబు? రాత్రి కాడ దేవుని మాటకు లోబడి తన భార్యను పిల్లలను తీసుకుని ఏం చేశాడు? బయలుదేరి వచ్చేసాడు. మీరు చూడండి, హెరోదు ఒక శాసనాన్ని బయలుపెట్టాడు. 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపేయండి అన్నాడు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఇంకా 2 సంవత్సరాలు కాలేదు కనుక వెంటనే దేవదూత హెరోదు ఇలా చేయబోతున్నాడు, మీరు ఈ రాత్రి కాడ యేసేపు నీ భార్య అయినటువంటి మరియను తీసుకుని, నీ బిడ్డను తీసుకుని ఏం చేయాలా? వెళ్ళిపోమని చెప్పినట్లుగా, ఆ రాత్రి దేవుడు చెప్పినట్లుగా యాకోబు కూడా ఏం చేశాడు తెలుసా? భార్యను తీసుకున్నాడు, పిల్లల్ని తీసుకున్నాడు, కలిగిందంతా పట్టుకుని ఏమైపోయాడు తెలుసా? రాత్రి బయలుదేరి వచ్చేసాడు. అలాగా ఎవరికి తెలియకుండా 7 రోజులు ప్రయాణం చేసి వచ్చేసాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. చూడండి ఇప్పుడు ఏమైంది? 31వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలపబడెను.
చూడండి ఎన్ని రోజులు ప్రయాణం చేసి వచ్చాడు మేనమామ. బంధువులు తీసుకుని, గుర్రాలు రథాలు తీసుకుని, యాకోబు ఇంత మోసం చేసి వెళ్ళిపోతాడా? నాకు పిల్లల్ని ముద్దు పెట్టుకొని ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతాడా? వీటి సంగతి ఏంటో చూద్దాం నడండి అని చెప్పి బంధువులందరినీ తీసుకుని బయలుదేరాడట. ఎవరిని బాధించడానికి? యాకోబును బాధించడానికి, యాకోబు బిడ్డలను నిందించడానికి బయలుదేరాడు. ఎలాగైనా సరే వాళ్ళని తీసుకుని మళ్ళా వెనక్కి వచ్చేయాలనుకుని బయలుదేరాడు. ఏం జరిగింది తెలుసా? యాకోబుతో మాట్లాడిన దేవుడు ఆ రాత్రి ప్రయాణం చేసి వస్తున్నటువంటి లాబానుతో ఏం చేశాడని చూడండి. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకక్కుమో, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాడట. ఏదో పొడిసేద్దాం, కరిసేద్దాం, చంపేద్దాం అన్నట్టు బయలుదేరుతున్నావు లాబాను. ఇదిగో యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ ఏ విధంగా దుర్సిగా నువ్వు ప్రవర్తించావా, జాగ్రత్త అన్నాడట దేవుడు. అయ్యో బాబు, ఒక్కసారిగా ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. వెంటనే ఆ మాట పుచ్చుకుని రౌద్రం తగ్గించుకుని యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబు దగ్గరికి వచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలా చేసావన్నాడు. లేదు, నా దేవుడు నన్ను వెళ్ళిపోమన్నాడు, నేను వచ్చేస్తున్నాను అన్నాడు. మరి వచ్చేసారు, నాకు చెప్పకుండా నా గృహదేవతలన్నీ పట్టుకొచ్చేస్తున్నారు మీరు అన్నాడు. అవి మాకు తెలియదు అన్నాడు. ఇలాగా ఎంతో గొడవ చేసి ఆయన ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి లాబాను యాకోబుతోనంటే ఏం చేసుకున్నాడు తెలుసా? ఒక నిబంధన చేసుకుని సమాధానంగా వీళ్ళిద్దరూ భోజనం చేసి ఇలాగ యాకోబు పిల్లల్ని తీసుకుని వచ్చాడు. వెనదిరిగి ఎవరు వెళ్ళిపోయారు? లాబాను వెళ్ళిపోయాడు. చూడండి అదే అధ్యాయంలో 46వ వచనాన్ని మనం చదువుదాం. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనం చేసిరి. లాబాను దానికి యాగర్ సహాదోత అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను, కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. ఇద్దరికి మధ్య ఒక ఒప్పందం, ఒక నిబంధన చేసుకున్నారు. ఏంటి తెలుసా? ఇదిగో నువ్వు వెళ్తున్నావు కనుక జాగ్రత్త, నా పిల్లలు జాగ్రత్త, నా పిల్లలకి ఏ నష్టం జరగటానికి వెళ్ళలేదు, ఏ కష్టం జరగటానికి వెళ్ళలేదు, నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి యాకోబుతో ఒక సమాధాన బంధాన్ని స్థిరపరచుకున్నాడు. లాబాను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మాయ అనుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాడు యాకోబు? తన ఇంటికి బయలుదేరాడు. మేనమామ ఇంటికి ఆడ కూడా మొత్తం మీద సద్దు మరిగింది, సమాధానం పడ్డారు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? తన ఇంటికి వస్తున్నాడు. తన ఇంటికి రావడానికి తన ఇంటిని విడిచిపెట్టి తన అన్నం మీద భయముతో, కోపముతో ఏం చేసి వెళ్ళాడు? ఊరు విడిచిపెట్టి మేనమామ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? మళ్ళా తిరిగి ఎక్కడికి వస్తున్నాడు? తన సొంత ఇంటికి వస్తున్నాడు. మరి సొంత ఇంటికి వస్తే అన్నయ్య పరిస్థితి ఏంటి? యాకోబు దగ్గర ఉన్న పని వాళ్ళని తీసుకొచ్చి కొంతమందిని ఏం చేశాడు తెలుసా? తన అన్న పరిస్థితి ఏంటో ఒకసారి వెళ్ళి చూసిరండి, మనం ఊరికి వెళ్ళినాకున్నాడు, మనల్ని ఏం చేస్తాడో చూడండి. యాకోబు జీవితం ఎలాగుందంటే, ఎదరికెళ్తే గొయ్య, వెనక్కి వెళ్తే నుయ్యి అంటారు చూడండి. అంటే రెండాట్ల మధ్యలో వెనక్కి వెళ్ళిపోదామంటే బామర్దోళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళని తప్పించుకుని వచ్చేసాడు. ఇప్పుడు ఎదరికి వెళ్దాం, ఇంటికి వెళ్ళిపోదామంటే అక్కడ పరిస్థితి ఎలాగుందో మనుషులను పంపించాడు. 32వ అధ్యాయం దగ్గర రండి, 3-4 వచనాలు చదువుదాం. ఏదోము దేశమున తన సహోదరుడైన యోసేపునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి ఆజ్ఞాపించను.
ఆ దూతలు యాకోబు వద్దకు వచ్చి తిరిగి వచ్చి చాలమ్మా చూడండి. ఇప్పుడు అన్నగారి పరిస్థితి ఏంటి? 400 మందిని తీసుకుని యాకోబుని ఎదుర్కోవడానికి వస్తున్నాడట. ఈ విషయం ఎవరు చెప్పారు? యాకోబు పంపినటువంటి దూతలు, యాకోబు పంపిన తన పనివారు వెళ్ళి, అయ్యా ఇంకేముందయ్యా, లాభాను దగ్గర నుంచి మనం ఈజీగానే తప్పించుకున్నాం, కానీ మీ అన్న దగ్గర నుంచి ఏం చేసుకోలేం, తప్పించుకోలేం. 400 మందితో వస్తున్నాడు. ఎంతమందితో? 400 మందితో వస్తున్నాడు. ఇక మనం తప్పించుకోవటం అసాధ్యం అని చెప్పారట. ఎలా ఉంటుంది ఇప్పుడు యాకోబు పరిస్థితి? ఎలాగుంది? వెనక్కి వెళ్దాం, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోదామంటే ఆల్రెడీ వారి మనసులన్నీ మారిపోయాయి. వారిలో స్వార్థము, అసూయ వచ్చేసింది. తన ఆస్తి అంతా ఐశ్వర్యం పెరిగే కొలది వాళ్ళు చాలా చెడిపోయిన మనసు కలిగిన వారుగా ఉన్నారు. ఏం చేయాలా ఆలోచన చేస్తున్నాడు. ఇటు ఇంటికి వెళ్ళిపోదాం, దేవుడు చెప్పినట్లుగా బయలుదేరి వెళ్దామని తన మందను, ఆస్తిని, బిడలను తీసుకుని బయలుదేరి వస్తుంటే అన్నగారు ఒక్కడిద్దరు కాదు 400 మందిని తీసుకుని వస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు ఈ పరిస్థితిలో? వెనక్కి వెళ్దామంటే పరిస్థితి అనుకూలంగా లేదు. ఎదరికి వెళ్దామంటే ఎంతమంది వస్తున్నారు? 400 మంది వస్తున్నాడు. ఏశావు తీసుకుని వస్తున్నాడు. ఏం చేయాల? వాడు వచ్చాడంటే అంతమందితో మన మీద పడితే మొత్తం మనల్ని చంపేస్తాడు, మన ఆశ అంతా కొల్లగొడతాడు. ఇక నా జీవితం అయిపోయింది అనుకుని చింతపడేటువంటి సమయంలో అతడు ఏం చేశాడు? ఈ రాత్రి కొన్ని మాటలు జ్ఞానం చేద్దాం. అతడు చేయవలసిందల్లా ఏంటి తెలుసా? మొదట తనకున్న ఆస్తిని 3 భాగాలు చేశాడు. తనకున్న ఆస్తిలో కొంత ఆస్తిని, కొన్ని ఎద్దులు, కొన్ని ఆంబోతులు, కొన్ని గొర్రెలు, కొన్ని మేకలు, కొన్ని ఆవులు, కొన్ని ఒంటెలు, కొన్ని గాడిదలు, ఇలాగా తనకున్న సంపద అంతట్లో కొంత తీసి అది అన్నగారికి కానుగ్గా ఒక మందగా సిద్ధపరిచాడు. రెండవది, కొంత ఆస్తిని తర్వాత లేయాను తన పిల్లల్ని ఒక గుంపుగా చేశాడు. మూడవ భాగం రాహేల్ని, తన బిడలను, తనకు కలిగిన ఆస్తిని 3వ భాగంగా చేశాడు. ఇప్పుడు తన ఆస్తి ఎన్ని భాగాలు చేశాడు? 3 భాగాలు చేశాడు. ఎందుకు చేశాడు అలాగా? ఎందుకు చేశాడు అని అంటే, అతడు ఈ ఒక గుంపు మీద పడినప్పుడు ఈ గుంపు తప్పించుకుంటుందని, మొత్తం అందరం నా కళ్ళెదుట చచ్చిపోకుండా ఓ గుంపు మీద పడితే ఇంకో గుంపు తప్పించుకునేలాగా ఏం చేశాడు తెలుసా? ఆస్తిని 3 భాగాలుగా పెట్టాడు. తనకి కొంత కానుకగా తన ఆస్తిని, చాలా విలువైనటువంటి గొర్రెలు, ఎడ్లు, ఆంబోతులు, ఆవులు, ఇలాగ ఒంటెలు, గాడిదలు, తనకున్న ఆస్తిలో కొంత భాగాన్ని తీసి ముందుగా తోలుకెళ్ళిపోండి అన్నాడు. ఎక్కడికి ఇది? ఒకవేళ మా అన్నగారు తన జనాలు తీసుకుని వచ్చేస్తంటే, ఇదిగో నీ తమ్ముడైనటువంటి యాకోబు నీ కొరకు ఇచ్చిన గిఫ్ట్ ఇది తీసుకోమని చెప్పి వాడికి ఇవ్వండి. మనసు మారి అదంతా సంపద తీసుకుని మనకి ఏ హాని జరగకుండా ఉంటే మనకు సంతోషం అన్నట్టుగా 3 భాగాలుగా చేశాడు. 3 భాగాలుగా చేసి హెబ్రోను రోవ దాటిచ్చేసి చంపితే, నేను ఎదురెళ్తే నన్ను చూసి పగపట్టి నన్ను చంపుతాడు, ఒకవేళ నా పిల్లల్ని ఒకవేళ చంపకపోవచ్చు ప్రేమ కలిగి అని యాకోబు ఒక్కడు ఆ రాత్రంట హెబ్రోను రేవులో ఉండిపోయాడట. ఆ సంతతి ఏం చేశాడు? రేవు దాటిచ్చాడు. ఇప్పుడు హెబ్రోను రేవులో యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఎందుకు అలా మిగిలిపోయాడు? ఇప్పుడు అతడు ఆ కష్ట సమయంలో అన్నయ్య మనసు మార్చబడాలా, మేనమామ మనసు మార్చి సమాధానం ఇచ్చిన దేవుడా, నా అన్న మనసు మార్చవా, నాకు కానీ నా బిడ్డలకు కానీ ఏ అని జరగటానికి లేదు, నువ్వు నన్ను ఆశీర్వదించవా అని ఆ రాత్రి యాకోబు ప్రార్థన చేయడానికంట హెబ్రోను రేవులో ఉండిపోయాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అర్థమవుతుందని నేను చెప్పింది మీకు ఒక పాఠంగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను.
అందుకని ఆలోచన చేయండి. ఇప్పుడు యాకోబు ఒక్కడు మిగిలిపోయి ఆ రాత్రి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 32 అధ్యాయంలో 24వ వచనం కానీ చూద్దాం. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. చూడండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయి అతడు ఆకాశం వైపు చేతులెత్తి దేవునికి ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది ఏ సమయమో తెలుసా? అన్నగారు మనుషులు తీసుకుని వస్తున్నాడు, ఎదురు దాడికి 400 మందితో వస్తున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ రేవు యువతలుండిపోయి రేవు అవతల దండుతో వస్తున్నటువంటి అన్న మనస్సు మార్పు కొరకు, తనతో వస్తున్నటువంటి ఆ పనివారికి మంచి మనసు కొరకు, అంతేకాదు నేను ఇంతవరకు నా మేనమామను మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశాను, నా అన్నను మోసం చేస్తూ వచ్చాను, మోసకరమైనటువంటి ఆశీర్వాదానికి వారసునే కానీ నీతివంతమైన ఆశీర్వాదానికి ఎవరిని కాలేదు, నేను ఆశీర్వాదానికి వారసుని కాలేదు. ఈ రాత్రి ప్రభువా, ఈ ఆశీర్వాదం కాదు నాకు కావాల్సింది, ఈ సంపద కాదు నాకు కావాల్సింది, ఈ గొర్రె మేకల మందల కాదు నాకు కావాల్సింది, నీ ఆశీర్వాదం చేత నేను ఏం చేయబడాలి? ఈ రాత్రి నేను నింపబడాలా, నీవు నన్ను ఆశీర్వదించాలి ప్రభువా, ఈ రాత్రి నీ కృపతో నన్ను నింపాలి ప్రభు అని ఆ రాత్రి తెల్లవారుజామున ఏం చేయటం మొదలెట్టాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు, ఏడ్చేస్తున్నాడు, ఎక్కెక్కి పడుతున్నాడు. అటువంటి సమయంలో, తెల్లవారుజాము సమయంలో ఒక నరుడు అంట ఆకాశం నుండి అతడు ప్రార్థన చేసే స్థలానికి దిగి వచ్చాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎవరు దిగి వచ్చారో? దేవుడే దిగి వచ్చాడట తను ప్రార్థన చేస్తుండే. అంటే యాకోబు ప్రార్థన పరమ నుండి దేవుణ్ణి ఏం చేసింది తెలుసా? కిందకు దింపగలిగినటువంటి ప్రార్థన చేశాడు యాకోబు. ఇప్పుడు అతని ప్రార్థనలో ఉన్నటువంటి లక్షణాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యాకోబు ప్రార్థన ఎవరిని దింపింది? పరమ నుండి కిందకి ఎవరిని దింపుకొచ్చింది? దేవుని దింపుకొచ్చింది. కొర్నేలి ప్రార్థన ఎవరిని దింపింది? దేవదూతను తన ఇంటికి దింపింది. దిగి రాలేదా? కొర్నేలి ప్రార్థన చేస్తుంటే దేవదూత దిగి రాలేదా? ఈ రాత్రి ఆలోచన చేద్దాం. మనం ప్రార్థన చేస్తుంటే ఎవరు వస్తున్నారు? మనం ప్రార్థన చేస్తుంటే మనకు ఎవరు కనబడుతున్నారు? మనం ప్రార్థన చేస్తుంటే మన మనసు అంతా గజిబిలు చేస్తున్నారే. ఎవరు చేస్తున్నారు? ఏదో ఎప్పుడో పూర్వం ఏయో జరిగిన సంగతులన్నీ ఎక్కడికి వచ్చేస్తూ ఉంటాయి? కళ్ళు మూసేటప్పటికి మన మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ప్రార్థన చేయలేకపోతున్నామే. ఆలోచన చేద్దాం. యాకోబు ప్రార్థన చేస్తే పరము నుండి దేవుడు దిగి వచ్చేటట్టు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే ప్రార్థన ఎవరిని దింపేసింది కిందకి? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఎవరు దిగి రావాలా? అమ్మా నేనున్నాను, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఆందోళన చెందుతున్నావు? ఎందుకు అధార్యపడుతున్నావు? ఎందుకు చింతపడుతున్నావు? నేనే కదా నిన్ను పిలిచిన వాడను, నేనే కదా నిన్ను పేరు పెట్టి రక్షణ ఇచ్చిన వాడినని మనకి అభయం ఎవరు ఇవ్వాలా? దేవుడు మనకి అభయం ఇవ్వాలా? చేయగలుగుతున్నాం అటువంటి ప్రార్థన? ఉందా మనలో అటువంటి ప్రార్థన సంధికాడు మొదలుపెట్టినటువంటి ప్రార్థన తెల్లవారుజాము వచ్చేటప్పటికి పరమ నుండి ఎవరు దిగి వచ్చేసారు తెలుసా? దేవుడే దిగి వచ్చాడట. దిగి వచ్చిన తర్వాత ఆ వచ్చిన ఆయన ఏం చేసుకున్నాడో పట్టుకున్నాడు. దేవుణ్ణి ఎలా పట్టుకోవాలంట? ఎలా పట్టుకోవాలా? గట్టిగా పట్టుకోవాలా. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? పట్టుకోలేకపోతున్నారు సరిగ్గా, ఆయన్ని వదిలేస్తున్నారు. ముసలోళ్ళ ఇంట్లోకి దొంగోడు వెళ్ళాడట. ముసలోళ్ళు అంట పాపమాలు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గవ్వ అవన్నీ పడేస్తున్నాడు, ఎతికేస్తున్నాడు.
ఈ లోపల గమ్మునాలకు మెలకు వచ్చింది. మెలకు రాగానే దొంగోడు అంటే పారిపోతున్నాడట. ఈ ముసలిది గట్టిగా పడేసుకుందట. దొంగోడిని వదలట్లేదట. ఈ ముసలోడు అంటున్నాడట, ఆడు కరుత్తాడే బాబు, ఆడు కరుత్తాడే అంటున్నాడట. అంటే వీడికి అవ్వ పట్టుకున్నదప్పుడు వచ్చి వీడేదో అన్నీ పట్టుకుని లేకపోతే నలుగురిని కేకైతే మానేసి ఏమంటున్నాడు, ఆడు కరుత్తాడు, ఆడు కరుత్తాడు అంటున్నాడట. కరిస్తే వదిలేద్దని చెయ్యి గట్టిగా కరిచాడట. ముసలిది ఏం చేసింది, వదిలేసింది. దొంగోడు పారిపోయాడట. చాలామంది ప్రభువుని ఎలా కట్టుకున్నారంటే ఏదో అట్టుకోనట్టుగా ఆయనతో అనుబంధాన్ని కలిగి ఉంటున్నారు. కాదు. ప్రభుని ఎలా కట్టుకోవాలట, గట్టిగా పట్టుకోవాలా. ఎంత గట్టిగా పట్టుకున్నాడు అని అంటే యాకోబు ఆ వచ్చినోడంట, ఏయ్ నన్ను వదలరా బాబు అని తొడగూటి మీద కొట్టాడట. తొడగూడు ఏమైనా వసిలిందట. తొడగూడు ఏమైంది, వసిలిందంట. కానీ ఏం చేయలేదట, వదలలేదట. ఈరోజు చిన్ని కష్టం వస్తే, చిన్ని శోధన వస్తే, చిన్ని ఇబ్బంది వస్తే, చిన్ని సమస్య వస్తే, బిడ్డల మధ్యలో కుటుంబం మధ్యలో ఏదో ఒక శోధన వస్తే, శోధన వచ్చింది కాబట్టి దేవుడు నాకేం మేలు చేశాడు, ఇంత కష్టం వచ్చి పడిపోయింది, ఇంత ఇలా చేస్తున్నాను, నేను అలా చేస్తున్నాను, నాకేం జరిగింది అని ఎవరిని విడిచిపెడేస్తున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, లోకానికి దగ్గర అయిపోతున్నారు, సంఘానికి సహవాసానికి దూరం అవుతున్నారు. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. తొడగూడు వసిలిందంట కానీ ఎవరిని వదలలేదు, దేవుని వదలలేదట. ఇంకేం జరిగింది చదువురా. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనమ్మనగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. చూడండి ఏం చేయాలా, తెల్లారిపోతుంది, నన్ను విడిచిపెట్టు అన్నాడు. అంటే ఎప్పుడు దాకా ప్రార్థన చేస్తున్నాడు ఈయన, తెల్లవారు వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వచ్చిన ఆయన పట్టుకుని ఉన్నాడు కానీ విడిచిపెట్టలేదు, వదలేయలేదు. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. తెల్లవారిపోతుందిరా బాబు, వెళ్ళిపోతాను, నన్ను వదిలే అన్నాడట. అబ్బే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఏం చేస్తా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేనేం చేయను, నిన్ను విడిచిపెట్టను అన్నాడట. అప్పుడు అన్నాడట ఆయన, నీ పేరేం పేరు అండి? మరి పేరు తెలియకుండా, అతను ఎవడో తెలియకుండా అతను ప్రార్థన చేస్తుంటే మరి ఎందుకు దిగి వచ్చేసాడు ఆయన? ఏమడుగుతున్నాడు, మరి ఆశీర్వదిస్తాను, నీ పేరేంటి అంటున్నాడు. నా పేరు యాకోబు. యాకోబు అంటే ఏంటి, మోసగాడు, బ్రతుకంతా మోసమే. ఏమండి, అన్నగారికి పొందవలసిన ఆశీర్వాదాలన్నీ తల్లి ప్రేరణ చేత, తల్లి ప్రోత్సాహం చేస్తా ఆశీర్వాదాలన్నీ దొంగతనంగా పొందేశాడు. అన్న వచ్చేటప్పటికి ఇంట్లో నుంచి మూట కట్టుకుని బట్టలు కట్టుకుని ఏమైపోయాడు, పారిపోయాడు, పెద్దరానికి వెళ్ళిపోయాడు, మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేనమామ చేతిలో మోసపోయాడు పిల్ల విషయంలో. వీడిలా మోసం చేయడు, రేపు నన్ను మంద విషయంలో కూడా మోసం చేస్తాడని సార్లు అని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడో తెలుసా, ఆయన దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఈ గొర్రె మంద సూలు కట్టేటప్పుడు, శిముడు అవ్వేటప్పుడు, నీరు తాగడానికి వచ్చేటప్పుడు నిర్వంజి జువ్వలంట ఆ నీటిలో పెట్టేవాడు. అవన్నీ సార్లే పిల్లల్ని పెట్టడానికి గల కారణం ఏంటి తెలుసా, నిర్వంజి జువ్వలో ఎలా ఉంటాయంట, సార్లు కలిగినవి ఉంటాయట. కాబట్టి ఆ నీళ్ళ తొట్టులో ఆ గొర్రెలన్నిటికీ సూలు కట్టేటప్పుడు కనబడేలాగా అవే పెట్టుబడట. ఇప్పుడు పిల్లలన్నీ అయ్యే పెట్టాయి, మోసమే కదా. మచ్చలు అన్నాడు, దానికి ఒక టెక్నిక్ కనిపెట్టి అవి పెట్టాడు. అలాగే మేనమామ దగ్గర ఆస్తి అంతా ఏం చేసుకున్నాడు,
కూడగట్టుకున్నాడు. ఓకే, తర్వాత ఏం చేశాడు? అర్ధరాత్రి ఎవడికి తెలియకుండా భార్యలను పిల్లల్ని తీసుకుని వాళ్ళ పరిస్థితి అంతా గమనించి దేవుడు చెప్పాడు, రాబాయి ఇక్కడ ఉండొద్దు అనగానే రాత్రి బయలుదేరి వచ్చేసాడు. బ్రతుకంతా ఏంటంటే ఇప్పుడు ఎబ్బోకు రేవు దాకా ఏముంది? బ్రతుకంతా మోసమే కదా. ఇప్పుడు ఆ రేవులో తన బ్రతుకంతా ప్రభు పాదాల దగ్గర మొత్తం అంతా ఒప్పుకున్నాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అయ్యా, నేను తండ్రిని మోసం చేసి, అన్నగారిని మోసం చేసి, దీవించబడ్డాను, మేనమామను మోసం చేశాను, ఆశ సంపాదించుకున్నాను, నా బ్రతుకంతా పేరుకు తగ్గట్టుగా నేను ఎవరినో తెలుసా? మోసగాడినని ఒప్పుకున్నాడు ప్రభు దగ్గర. అయితే ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు. ఏం కాదు? ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని దేవుడు ఆశీర్వదించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏమైపోవడం? ఆశీర్వాదానికి వారసుడయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు రేవు దాటి ధైర్యంగా ఎక్కడికి వచ్చాడు? బయటకు వచ్చాడు. మందలు బయలుదేరి వెళ్తున్నాయి, వాళ్ళ వెనకాల జాగ్రత్తగా అతడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఏమైంది? అన్నయ్య చంపేయాడా? ఏం చేశాడు? చూద్దాం. 33 అధ్యాయము 1 వచనం ముగిస్తాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అన్నగారి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చేసుకున్నాడు, 400 మందితో వస్తున్నాడు. అయినా పర్లేదు. ఇక ఏమైపోడు? రేవులో దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు రేవు ఎలపలకు వచ్చేటప్పుడు అన్నగారిని కలుసుకునే లోపల 7 మార్లు సాష్టాంగపడి దేవునికి ప్రార్థన చేసేటట్టు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎన్ని మార్లు? అన్నయ్య దగ్గరికి వచ్చే కొద్ది ఏం పెరిగింది? ఆయనలో టెన్షన్ పెరిగింది. ఎన్నిసార్లు సాష్టాంగపడ్డాడట? 7 మార్లు సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. అప్పుడు యాషావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తుకుని అతని కౌగలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, 400 మందితో అతడు అట్టహాస్యంగా వస్తున్నటువంటి వ్యక్తి జీవితంలో హెబ్బోకు రేవు ప్రార్థన, అతడు అక్కడి నుంచి యువతలకు వచ్చిన 7 మార్లు అతను చేసిన ప్రార్థన యాషావుకి ఏమిచ్చిందని తెలుసా? అన్న మీద మరి తమ్ముడి మీద ప్రేమను పొంగు పొరల చేసిందట. దేవునికి స్తోత్రం. యాకోబు ఏమనుకున్నాడు? అప్పుడు వరకు కనబడితే చంపేలా, నా ఆశీర్వాదాలన్నీ పట్టుకుని పోయాడు, నన్ను మోసం చేసాడు అనుకున్నటువంటి వ్యక్తి జీవితంలో ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా? నా రక్త సంబంధి. యాకోబు ఎవరో తెలుసా? నా రక్త సంబంధి, నా తమ్ముడు. చాలా కాలమైంది వెళ్ళిపోయి, ఆడు వస్తున్నాడు, ఇప్పుడు ఆయన చూడాలా, ఆయన ముద్దు పెట్టుకోవాలన్న ఆశతో ఇప్పుడు పరుగునంట యాకోబు దగ్గరికి వచ్చి మెడ మీద పడి ముద్దు పట్టుకుని కౌగలించి ఏడ్చాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కలిగింది ఏంటో తెలుసా? ఏం కలిగింది? సంబంధం, ఒక మంచి ఐక్యత, ప్రేమ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దీని అంతటికి కారణం ఏంటి? కోపం చల్లారిపోవడానికి కారణం ఏంటి? ఏమండి, ఆ వ్యక్తిలో కోపం లేకుండా చల్లారిపోవడానికి గల కారణం ఏంటి? ప్రార్థన. ఒక ప్రార్థన అద్భుతాన్ని చేసింది. ఒక ప్రార్థన మోసపు బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చింది. అదే ప్రార్థన అన్నగారి కోపాన్ని ఏం చేసింది? ప్రేమగా మార్చేసింది. ఏంటది? ప్రార్థన. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు యాకోబు ప్రార్థన ఎలాంటిది? పరము నుండి దేవుని కిందకి దింపిన ప్రార్థన. ఆ ప్రార్థనలో ఎదురైనటువంటి కష్టాల్లో, శోధనలో, అపజయాలు కూడా అతడు జయించగలిగిన ప్రార్థన.
అంతేకాదు అతని ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన. అతని ప్రార్థన అన్న మార్పు కొరకు చేసినటువంటి ప్రార్థన. అతని ప్రార్థన మోసపు బ్రతుకును విడవడానికి చేసినటువంటి ప్రార్థన. నిజమే, నీవు చేస్తున్న ప్రార్థన ఏదో చేయాలనుకున్నాడు చేస్తున్నావా? నీ మోసపు బ్రతుకు, పాపపు బ్రతుకు ఏదైతే మన ముందు కనిపిస్తుందో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగేదైతే నీ ప్రార్థన నీకేం తెస్తుంది తెలుసా? ఆశీర్వాదాన్ని తెస్తుంది. ఈరోజు యాకోబు ఒప్పుకున్నాడు, తన మోసపు బ్రతుకు ఒప్పుకున్నాడు. ఎబ్బోకు రేవులన్నీ విడిచిపెట్టేశాడు. అక్కడే యాకోబు పేరు కూడా మార్చబడ్డది. ఇశ్రాయేలుగా దేవుడు పేరు మార్చాడు. ఆశీర్వాదానికి ఏం చేశాడు? దేవుడు వారసుడిగా చేశాడు. బయటకు వచ్చిన తర్వాత అన్నకి తనకి మధ్యలో ఏం పెట్టాడు? సంబంధాన్ని పెట్టాడు. రిలేషన్ అది. అతడు నా తమ్ముడు, నా రక్త సంబంధి అనేటువంటి మనసు ఏసావుకు దేవుడిచ్చాడు. ఏసావు వచ్చి పరుగున వచ్చంట యాకోబు మెడ మీద పడంట. ఏం పెట్టుకున్నాడట? ముద్దు పెట్టాడట. ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఎంతకాలం అయిపోందిరా నేను చూచని అన్న ఏడ్చాడట తమ్ముని చూసి. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఎక్కడొచ్చింది ఈ బంధం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? కనబడితే చంపుదాం అనుకున్నవాడు మనసులో ప్రేమ కలగడానికి కారణం ఏంటి తెలుసా? అతడు అన్నను ఎదుర్కొనేడానికి ముందు 7 మార్లు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. 7 మార్లు ప్రార్థన చేశాడు. అన్న మనసు మార్చమని అడిగాడు. నిజంగా ఏ మనసుతో ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు? మోసపు బ్రతుక, ఆశీర్వాదకరమైన మనసు ఏది విడిచిపెట్టేశాడు? మోసం అంతా విడిచిపెట్టాడు, అన్యాయాన్ని విడిచిపెట్టాడు. ప్రేమ కలిగిన ప్రార్థన చేస్తున్నాడు. అన్నలో ఏం పుట్టింది ఆ ప్రార్థన? ఏం పుట్టించింది ఆ ప్రార్థన? ఎంత ప్రేమను పుట్టించిందో చూసారా? పగపోయింది ప్రేమ. ఒకరినొకరు కలుసుకున్నారు, ముద్దు పెట్టారు. తమ్ముడు ఏంటి ఖాళీగా వస్తున్నా మందేంటి? అన్నయ్య, దేవుడు నాకు ఇచ్చిన ఆస్తిలో కొంత నీకు కానుకగా ఇస్తున్నాను. ఎలాగా? నాకు కానుక ఇస్తున్నావా? నాకు కూడా చాలా ఉంది తమ్ముడు, నాకు వద్దురా. లేదు అన్నయ్య, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టుగా నువ్వు చెప్తున్నావు కనుక ఆ ప్రేమే నిజమైంది అయితే తప్పకుండా నా కానుక నువ్వేం చేయాలా? స్వీకరించాలన్నాడు. ఆ మాటకు బద్ధుడయ్యాడు. యాకోబు ఇచ్చిన కానుక తీసుకున్నాడు. యాకోబు కంటే ముందు తన మందను తోలుకుని వెళ్ళాడు. తర్వాత యాకోబు తన భార్య బిడ్డలతో సమాధానంగా, సంతోషంగా, భయం లేకుండా ధైర్యంగా సేయోరు మన్యానికి అతడు బిడ్డలతో కలిసి చక్కగా అక్కడికి వచ్చి కాపురం పెట్టాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. యాకోబు జీవితం ఇంటి నుండి బయటికి వెళ్ళిన కాంచి తల్లా తిరిగి తన ఇంటికి వచ్చేంతవరకు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. ఇది అన్ని ఒడిదుడుకుల్లో దేవుని మాటకి యాకోబు ఏమైన వాడో తెలుసా? లోబడ్డాడు. అంతేకాదు యాకోబు దేవునితో గడిపాడు. ఎంత గట్టిగా దేవుడు కొట్టినా కొన్నిసార్లు మనం పరీక్షించడానికి దేవుడే మనల్ని శోధిస్తాడు. అయినా ఏమవ్వాలి తెలుసా? నిలబడ్డాం. అబ్రహామును లేక ఇచ్చిన బిడ్డను నాకు తీసుకొచ్చి బలిమ్మన్నాడు దేవుడు. ఒకగానొక కొడుకు నాకు తీసుకొచ్చి మొరీబ పర్వతం మీద ఏమిమ్మన్నాడు? బలిమ్మన్నాడు. యాకోబు అబ్రహాం భయపడ్డా? ఇవ్వకుండా మానేశాడా? ఇద్దానని వెళ్ళిపోయాడు. అన్నీ రెడీ చేశాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కగానొక్క కొడుకు నాకు ఇవ్వడానికి వెనకాలేదు కనుక నీ కుమారునికి నువ్వే అని చేయొద్దు. నీ కుమారునికి బదులుగా పొట్టేలను తీసుకొచ్చి దహన బలిగా అర్పించని బలిపోసుని ఎవరు చూసుకున్నారు? దేవుడే చూసుకున్నాడు. ఎవరు శోధించారు? అబ్రహాముని దేవుడే శోధించాడు. అబ్రహాం ఓడిపోయాడా? దేవుడు ఓడిపోయాడు? చెప్పండి. శోధనలో కూడా మనం ఏమవ్వాలా? నిలవాలి. యాకోబు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కొరకు నిలబడ్డాడు. అంతేకాదు దేవుని పాదముల దగ్గర ఏమయ్యాడు తెలుసా? పట్టు విడవక ప్రార్థన చేశాడు. అద్భుతాలు చూడగలిగాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అట్టి ప్రార్థన అనుభవం ఈ రాత్రి నీకు, నాకు, మనందరికీ ఆ ప్రభు ఇచ్చి రాగల దినాల్లో దేవుని ఆశీర్వాదానికి మనలందరినీ వారసులుగా చేయునుగాక. మీ అందరికీ వందనాలు. అందరూ లేచి నిలబడండి.
చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. నీ ఉచితమైన మహాకృప చేత గడిచిన వారం దినాలు మమ్మలను కాపాడారు. మరొకసారి నీ పాద సన్నిధిలో మేము చేరి నేను స్తుతించుకునే గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ వారం దినాలు మమ్మల్ని కాపాడునందుకు స్తోత్రం. సజీవులుగా ఉంచినందుకు స్తోత్రం. నీ సన్నిధికి వచ్చి ప్రార్థించుకునే వారిగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. ఈ రాత్రి కూడి వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవునితో నింపండి. దేవానికి స్తోత్రాలు. బలహీనైన వారిని బలపరచండి, రోగులైన వారిని స్వస్థపరచండి. ఇదిగో ప్రభా, కువైట్ దేశంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం మీకు తెలుసు. సుమారు 49 మంది భారతీయులు ప్రభా అగ్నిలో ఆయుతే చనిపోయారు. ఎంతోమంది గాయపరచబడి ఉంటారు తండ్రి. ఆ కుటుంబాలన్నీ మీరు కట్టండి, ఆ బిడ్డలను మీరు దీవించండి. గాయపరచబడి వారి గాయాలను కట్టండి, క్షేమాన్ని ఇవ్వండి. ఇంకా మా దేశ ప్రజలు ఆయా దేశాల్లో నాయన ఇంటిల్లో పనికి వెళ్ళారు ప్రభా. సంఘంలో బిడ్డలు కూడా అక్కడ బయట ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బలపరిచి వాడుకోండి, ధైర్యపరిచి. అయ్యా ఇటువంటి తొందర వాళ్ళకి లేకుండా వారికి ఉన్న అనారోగ్యాలు స్వస్థత ఇచ్చి, ఆరోగ్యాలు ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, విడిచి వెళ్ళిన కుటుంబాలకు మధ్యకు మళ్ళా క్షేమంగా తీసుకొచ్చే పర్యంతము నీ కాపుదల వాళ్ళందరికీ ఇమ్మని అడుగుతూ ఉన్నాను తండ్రి. స్తోత్రం. బలహీనైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ కొందనాలు పార్వతికి ఆపరేషన్ చేసేటట్టు నాయన ఆ సహోదరికి కలిగిన గాయాన్ని మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాను. క్షేమంగా గృహానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మరి అమ్మగారు అల్లుడిని కూడా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో దేవగారికి ఉన్న నేర్చం అనారోగ్యమును మీరు స్వస్థపరచండి. ఏ బలహీనత మీకు అసాధ్యమైనది లేదు. ఏ స్వధికారగల నామములు ఈ రాత్రి నీ సంపూర్ణమైన స్వస్థత బిడ్డ కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మేలు చేయండి, కృపతో నింపండి. ఈ రాత్రి కూడి వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి. గొప్ప దేవుడా నీ కొందనాలు. యాకోబు జీవితంలో ఎదురైన కష్టాలు ఎటువంటివో, ఆ కష్టాల్లో ఎలా నిలవగలిగాడో, నీవెలాగ అతనికి తోడుగా ఉన్నావో, అక్కడి నుంచి ప్రభా నీవెలాగ తన తండ్రి ఇంటికి తీసుకొచ్చావో, ఎదురైన అన్నగారికి ఎంత మంచి మనసు ఇచ్చావో, ఎలాగ ఇవన్నీ జరిగాయో ఒక్కొక్కటిగా కొన్ని విషయాలు ఈ రాత్రి ఆలోచించడానికి కృపణించావు. అయ్యా నిజమే, మా జీవితాల్లో మా కుటుంబాల్లో ఇటువంటి శోధనలు ఎదురయ్యే పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అయినా వాటన్నిటి నుంచి యాకోబు వల్ల మేము కూడా విడుదల పొందేటువంటి విధంగా యాకోబు ఎంచుకున్న మార్గం ఒకటే, ఒంటరిగా ఏకాంతంగా నీతో గడిపే మనసు. నిజంగా ప్రార్థనే తన జీవితంలో మార్పునిచ్చింది, తన జీవితంలో ఆశీర్వాదాన్ని ఇచ్చింది, తన అన్నకు మంచి మనసు ఇచ్చింది, వారిరువురి మధ్యలో ప్రేమ బంధాన్ని స్థిరపరిచింది, ఐక్యపరిచింది. అయ్యా బిడ్డలను దీవించింది. నిజమైనటువంటి ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పించండి. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లి మధ్య నాయన ఎదురయ్యే ఏ శోధనైనా ఎదురైతే పగ కాదు, ద్వేషం కాదు, మాకు ఉండవలసింది ప్రార్థన. ఆ ప్రార్థనే వాళ్ళలో మంచి మనసు ఇస్తుందని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. విని విడిచిపెట్టం కాదు కానీ అట్టి తరుణాన్ని మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి కూడి వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి. ప్రభువానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం కాలం ప్రభా బయలుదేరి బెంగళూరు వెళ్తున్న మా పెద్ద బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నా. ఆల్రెడీ ట్రైన్లో ఉన్నాడు ప్రభా. బిడ్డ చుట్టూ కంచి వేయండి, క్షేమకరమైన ప్రయాణం ఇవ్వండి, క్షేమంగా బెంగళూరు చేర్చండి. ఇంకొక సంవత్సరం అక్కడ బైబిల్ ట్రైనింగ్ పొందవలసి ఉండగా బిడ్డ చుట్టూ నీ కంచి వేయండి, క్షేమాన్ని ఇవ్వండి. రూమ్మేట్స్ని క్లాస్మేట్స్ని కూడా దీవించి ఆశీర్వదించు బాబు, నీకు స్తోత్రాలు. అలాగే సోమవారం కూడా చింతల్లి ప్రభా మరి విజయవాడ కోచింగ్కి వెళ్ళడానికి సిద్ధపడతా ఉంది. ఆ బిడ్డ విషయంలో కూడా మేలు చేయండి, కృపతో నింపండి. నీ కార్యం ఆ బిడ్డ పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి మా ప్రార్థనలు మా విజ్ఞాపనలు నీ పాసం చేర్చుకోండి. వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవుళ్ళతో నింపండి. బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు మీరు దీవించండి. నీ సందులో తెచ్చి ఇచ్చిన దానికి రెట్టింపు దేవునివ్వండి. నేను ప్రత్యేకమైన ఆశీర్వాదంతో బిడ్డలు నింపండి. శాంతి తీసుకొచ్చిన పదవంతుని కూడా దీవించి రెట్టింపు ఆశీర్వాదం తనకివ్వండి. తన చేయు పనిలో మీ దీవెనుంచమని కూడా ప్రార్థన చేస్తున్నాను. కృప చూపండి, సహాయం చేయండి. ఘనత
మహిమ ప్రభావాలు మీరే పొందమని ఈ గ్రామంతటి చుట్టూ, సంఘము చుట్టూ, మా కుటుంబాల చుట్టూ నీ అగ్ని జ్వాల కంచి వేసి దుష్టుడు తలంపులు పన్నాగాలు అన్నీ కూడా వ్యర్థమగునట్లు గొప్ప కార్యాలు మీరు జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని మా ప్రభును ప్రిరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సమాధానం మనకును మన కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు, వారి కుటుంబాలకు ప్రభు కృప నిత్యము వారందరికీ తోడై నడిపించునుగాక. అంతేకాదు ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడ్డల మీద, సంఘం మీద, గ్రామం మీద నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమేచ్ఛ, సిలువ రక్తమేచ్ఛ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాది కెలికనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.